హైటెక్ సిటీ మేము కట్టినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మేము కట్టినాం, ఐటీ కంపెనీలు మేము తెచ్చినాం, ఫార్మా కంపెనీలు మేము తెచ్చినాం, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు మేము తీసుకొచ్చినాం, పెద్ద పెద్ద యూనివర్సిటీలు మేము తీసుకొచ్చినాం. ఈ హైదరాబాద్లో ఫ్లైఓవర్లు మేము కట్టినాం, ఈ హైదరాబాద్లో మెట్రో రైలు మేము కట్టినాం, ఈ హైదరాబాద్కి కృష్ణానది జలాలు తాగనిక నీళ్లు మేము తెచ్చినాం, గోదావరి జలాలు ఈ హైదరాబాద్కు తాగనిక మేము తెచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో, బిర్లా మందిర్ దగ్గరనో, లేకపోతే సికింద్రాబాద్ చర్చి దగ్గరనో కుటుంబం బిచ్చం ఎత్తుకొని బతికేటోళ్ళు. మీరు బిచ్చం ఎత్తుకొని బతకకుండా ఇవాళ 1,00,000 కోట్లు సంపాదించుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి. మా పుణ్యమాని బతుకుతూ మమ్మల్ని తిడతారా? కాంగ్రెస్ వస్తే కరెంటు రాదంటారా? ఎవడా హైదరాబాద్లో 24 గంటలు కరెంట్ ఇచ్చింది? ఎవరా ఈ బస్తీలలో ఉన్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది? ఎవరా రాజీవ్ స్వగృహాలు ఈ పేదలకు ఇండ్లు ఇచ్చింది? ఇవన్నీ మేము చేసినాం. ఒకవేళ శాతనైతే నీ నెత్తి మీద ఉన్న జుట్టు అసలుదే అయితే శ్రీనివాస్ యాదవ్ చర్చకు రా. అన్ని డూప్లికేటే, మాటలు డూప్లికేటే, హామీ డూప్లికేటే, నెత్తి మీద ఉన్న జుట్టు కూడా డూప్లికేటే. ఇట్లాంటి డూప్లికేట్ గాళ్ళను, కేటుగాళ్ళను నమ్మకండి. నికార్సైన కాంగ్రెస్ను గెలిపించండి. మీరందరు సిద్ధమేనా? కాంగ్రెస్ కోల్ చేస్తారు కదా? మా అక్కలందరూ సిద్ధమేనా? మీ ఆడబిడ్డను గెలిపిస్తారు కదా? కోట నీలిమ గారిని గెలిపిస్తారు కదా? కోట నీలిమను సనత్ నగర్ ఎమ్మెల్యేగా గెలిపిస్తారు కదా? గెలిపిస్తాను వాళ్ళందరూ చేయి పైకెత్తండి. ఒక్క చేయి ఉంటే ఒక్క చేయి ఎత్తాలి, 2 చేతులు ఉంటే 2 చేతులు ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.